ఈరోజు దేవుడు ఒక కొత్త తలుపు తెరిచినా కూడా మనుషుడికి భయం లోటుకి వెళ్తానికి. ఎందుకంటే అలవాట్లు ఉన్న దాంట్లో ఉంటాం బెటర్, కానీ లోపటికెళ్ళి ఏముంటుందో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ముందుకు వెళ్ళు, ముందుకు సాగు. ఈరోజు ఎంతోమంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దేవుడు తెరిచిన తలుపులో, దేవుడు ఇచ్చిన మార్గంలో, దేవుడు ఇచ్చిన సహాయంలో ముందుకెళ్ళట్లే. ఫెమిలియారిటీ, అలవాట్లలోనే ఉండాలండి. అలవాట్లను విడిచిపోతానికి ఎంత కష్టమో, అలవాట్లను విడిచిపెడతానికి ఎంత బాధో. ఈరోజు అలవాట్లలోనే నీవు బ్రతుకుతున్నావంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు ఫర్ ష్యూర్. ఇఫ్ యువర్ లైఫ్ లుక్స్ ఫెమిలియర్, యువర్ పాత్ లుక్స్ ఫెమిలియర్, ఎవ్రీథింగ్ లుక్స్ ఫెమిలియర్, దెన్ యూఆర్ నాట్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. విశ్వాస మార్గంలో చూసినప్పుడు అలవాట్లు కాదండి, దేవుడిచ్చిన రక్షణ మార్గంలో ముందుకు వెళ్తావా, లేకపోతే అలవాట్లు కుక్క కక్కి తన వాంతినే మళ్ళీ తిరిగి నాకినట్టంట. ఎట్లంట? కక్కిన దాన్నే మరలా నాకుతావు. ఎంత అసహ్యంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా దాని దగ్గరికి వెళ్తామేంటి? చేసిన దాన్ని ఆపిన తర్వాత మరలా ఆపిన దాని దగ్గరికి నేను వెళ్తానంటే ఏంటి?